మామూలుగా 62.1 acres ఉన్నాయి, 62 acres 62 gunters. ఓకే, ఒక 87 92 దానికి 4 పంచాయతీ పర్మిషన్ తీసుకుని వ్యక్తి జీపీ హోల్డర్ ద్వారా, పాండూరు జీపీ హోల్డర్ ద్వారా మాకు అందరికీ అమ్మడం జరిగింది. ఇది జరిగిన ఒక 4 సంవత్సరాల దగ్గర అంత బాగానే ఉంది. అక్కడ తక్కువ చేశారు, కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత 92 నుంచి అడ్జసెంట్ విలేజెస్, ఆ విలేజెస్ వచ్చి నేను స్టార్టెడ్ క్లెయిమింగ్ మేము ఒరిజినల్ ఈ పీసును పార్ట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్స్ వెంచర్ అని వాళ్ళే రాశారు, వాళ్ళ లేఅవుట్లోనే. వాళ్ళు అప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్ తీసుకుంది. ఈ పార్ట్నే రీసెంట్గా 2023లో ఎంఆర్ఓ పాస్బుక్ ఇచ్చారండి. అసలు పాస్బుక్ దేనికి ఇస్తారు? అగ్రికల్చర్ ల్యాండ్కి పాస్బుక్ ఇస్తారు. 1887లో వెంచర్ అయింది, ప్లాట్లు ఉన్నాయి అక్కడ. వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉన్నోళ్ళు కాదండి. కానేజీ కూడా లోకల్ విలేజర్సే వాళ్ళు. వాళ్ళకి తెలుసు అది వెంచర్ అయిందన్న సంగతి. ఎంఆర్ఓకి తెలుసు, అక్కడ వచ్చిన సర్వేయర్కి కూడా తెలుసు. సర్వేయర్ అసలు ఫీల్డ్ మీద కూడా రాలేదు సార్. సర్వేయర్ ఫీల్డ్ మీదకి వస్తే ఈ పార్ట్లో, ఈ మిడిల్లో, సరిగ్గా మిడిల్లో 3 ఇండ్లు 92లో పర్మిషన్ తీసుకొని కట్టుకున్న ఇండ్లు ఉన్నాయి. మీకు ఇప్పుడు ఒకసారి నా దగ్గర ఉన్న నెంబర్కి మీకు వాళ్ళు కట్టిన ట్యాక్స్ రిసిప్ట్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా పంపించాం. ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉన్నాయి, కరెంటు బిల్లు కడుతున్నారు, వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు, పర్మిషన్తో ఇల్లు కట్టుకున్నారు. ఈ మిడిల్ పీస్ వదిలిపెట్టి ఇటు పీస్కు రెండింటికి పాస్బుక్ ఇచ్చారండి. ఇక అది డెలిబరేట్గా చేసింది. అది అందరికీ తెలుసు, అది పైనుంచి కింద వరకు అందరికీ తెలుసు. మోహన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, మల్లారెడ్డి ఈ 3 పేరు మీద పాస్బుక్లు ఇవ్వడానికి ట్రై చేశారు. లాస్ట్కి మిడిల్లో ఇల్లు ఉన్నది సాధ్యం కాలేదు కాబట్టి మల్లారెడ్డి వదిలేసి మిగతా 2 పాస్బుక్లు ఇచ్చారు. 5 ఎకరాలని పాస్బుక్ ఇచ్చారు, కానీ ఈ వెంచర్ మొత్తం వాళ్ళే వెంచర్ చేసి అన్నారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేశాం. సో మేము అనుకునేది ఏంటంటే, మేము 4 పిల్లర్స్లో ఫస్ట్ పిల్లర్, సెకండ్ పిల్లర్ ఫెయిల్యూర్ అండి. ఒక రకంగా గవర్నమెంట్ ల్యాండ్, అది గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాలి. గవర్నమెంట్ ఆఫీసరే ప్రైవేట్ ల్యాండ్ అని ఇంకొకరికి పాస్బుక్ ఇచ్చారు. అగ్రికల్చర్ ల్యాండ్ అని, అది కూడా 2023లో అగ్రికల్చర్ అసలు అలవాళ్ళు ఎక్కడ ఉంటుందో మీరే ఆలోచించండి. సో దట్టు అక్కడ ప్లాట్లు ఉన్నాయి, దానికి రాళ్ళు వాటి ఉన్నాయి, డ్రైనేజ్ ఉంది, కరెంట్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయండి. దానికి వాళ్ళు ఇచ్చిన పాస్బుక్లు ఛాలెంజ్ చేస్తూ మేము కోర్టుకు వెళ్ళాము. సో వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి ఏమంటారంటే, వీ కెన్ మేనేజ్ ఎవ్రీబడి, డైరెక్ట్ స్టేట్మెంట్, మీకు 10 లక్షలు ఇస్తాం, తీసుకొని వెళ్ళిపోండి. 260 గజాల ప్లాట్ ఇప్పుడు ఎంత అధమంగా వేసుకున్నా కానీ 50,000 గజం అంటే దాని కాస్ట్ ఎంతో చూడండి. 10 లక్షలు ఇస్తాం, తీసుకొని వెళ్ళిపోండి. ఫోన్ చేస్తారు, రకరకాల వాళ్ళు ఫోన్ చేస్తారు. బిల్డర్స్ వచ్చారు, ఓ 3-4 బిల్డర్స్ తిరుగుతున్నారు. బిల్డర్తో కాంప్రమైజ్ కాండి, మీకు ఒక 260 గజాలకు 1000 ఎస్ఎఫ్టీ ఇస్తాం అని ఒక ఆయన కాంప్రమైజ్కి వస్తాడు. ఒక ఆయన నీకు 10 లక్షలు ఇస్తా, తీసుకొని వెళ్ళిపో, లేకుంటే ఈ 10 లక్షలు కూడా రావు. వీ మేనేజ్డ్ ఎవ్రీబడి అట. ఇక అది ఎవ్రీబడి అంటే మీకే అర్థం కావాలి, నాకు అర్థం కావాలి. సో మీరు కోర్టులో కేసు వేశారు కదా, అది కూడా ఓడిపోతారు మీరు అని ముందే ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు. మేము గ్రీన్ ఫీల్డ్స్ ప్లాట్ ఓనర్స్ తరఫున వచ్చాము. అల్వాల్ కానాజగూడ విలేజ్లో గ్రీన్ ఫీల్డ్స్ కాలనీ అని ఒక వెంచర్ ఉందండి. 62 ఎకర్స్ పైన ల్యాండ్, అది వెంచర్. 87 నుంచి 92 వరకు పాండు అనే ఒక అతను అది అక్బర్ నిజాముద్దీన్ నుంచి జీపీఏ తీసుకొని దాన్ని అమ్మారండి ఇనాందారుగా. ఆ తర్వాత కొంతమంది ఇనాందారులు ఉన్నారు, వాళ్ళతో కూడా ఆ తర్వాత వచ్చిన ఇష్యూస్లో సెటిల్ చేసుకున్నారు. బట్ ఆ తర్వాత ఇనాందారులు కోర్టుకు వెళ్ళడం, వాళ్ళు ఓఆర్సీ తెచ్చుకోవడం, దాన్ని జాయింట్ కలెక్టర్ దగ్గర ఛాలెంజ్ చేసినప్పుడు ఆ ఇనాందారులకు ఇచ్చినటువంటి ఓఆర్సీ క్యాన్సిల్ చేయడం. సేమ్ కేసు హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టులో కూడా జాయింట్ కలెక్టర్ జడ్జిమెంట్ని అప్హోల్డ్ చేశారు. హైకోర్టు నుంచి డివిజన్ బెంచ్కి వెళ్ళింది. డివిజన్ బెంచ్లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనే వచ్చింది. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా జాయింట్ కలెక్టర్ జడ్జిమెంట్ని అప్హోల్డ్ చేశారండి. ఆ తర్వాత 96 తర్వాత మాత్రం కన్స్ట్రక్షన్ పర్మిషన్లు ఇవ్వలేదు. యాజ్ ఇట్ ఈస్ కండిషన్ స్టేటస్ కోలోనే ఉంది అప్పటి నుంచి. 96 వరకు అక్కడ ఉన్నటువంటి 800 ప్లాట్లలో సుమారుగా 250 ఇండ్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. సో దానికి లేఅవుట్కు సంబంధించినటువంటి రోడ్లు, డ్రైనేజీలు అన్ని డెవలప్మెంట్ అయి ఉన్నది వెంచర్.
ఆ తర్వాత 2010లో ఒక కేసు హైకోర్టులో వేయడం వల్ల అది టెండెన్స్ హైకోర్టులో వేయడం వల్ల అది ఇంతవరకు ఇంకా పెండింగ్లో ఉంది. మేము గతంలో ఇచ్చినటువంటి 166 జీవో కింద కూడా రెగ్యులరైజేషన్కు అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో 2023లో 385 అనే సర్వే నెంబర్తో ఏదైతే ప్లాట్ పార్ట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్స్ బి వెంచర్లో ఉందో దానిలో నుంచి ఒక 50 ఎకరాల ల్యాండ్కు ఎంఆర్ఓ గారు వాళ్ళకి పాస్బుక్ ఇష్యూ చేయడము, 5 ఎకరాల ల్యాండ్కు పాస్బుక్, వాస్తవానికి అది 5 ఎకరాలు కూడా లేదు ల్యాండ్, సర్వేయర్ వచ్చి సర్వే చేస్తే దానికి పాస్బుక్ ఇష్యూ చేయడము, వాళ్ళు ఆ పాస్బుక్ హోల్డర్స్ ఎవరో బిల్డర్కి అగ్రిమెంట్ చేసుకోవడం, వాళ్ళు వచ్చి రేకులు బాతడం జరిగింది. ఆ రేకుల మధ్యలో పర్మిషన్తో కట్టినటువంటి 3 ఇళ్ళు కూడా ఉన్నాయి. వాళ్ళు 92 నుంచి ట్యాక్స్ పే చేస్తున్న రిసిప్ట్స్ ఉన్నాయి. అయినా కానీ డెలిబరేట్గా దాన్ని వచ్చి రేకులు బాతడం, ఆ తర్వాత మేము హైకోర్టుకి వెళ్ళి దాని మీద స్టేటస్ కో తీసుకురావడము, ప్రస్తుతం ఆ స్టేటస్ కోలో మెయింటైన్ అవుతుంది. బట్ రీసెంట్లీ ఒక 15-20 డేస్ నుంచి రకరకాలైనటువంటి వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎంతో అంత తీసుకొని మీరు వెళ్ళిపోండి, మేము అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతాము, మీకు ఇక్కడ ఏమీ దొరకదు, మీరు ఒకసారి కోర్టు నుంచి జడ్జిమెంట్ మీకు నెగటివ్ వచ్చిన తర్వాత ఈ ఇస్తామన్న 10 లక్షలు కూడా మీకు ఇవ్వం, 10 లక్షలు ఇస్తాం తీసుకొని వెళ్ళిపోండి అని బెదిరింపు కాల్స్. ఈవెన్ ఆ ఇండ్ల వాళ్ళని కూడా మీరు కూడా అప్పచెప్పేయండి, వాళ్ళు ఇస్తారు, మీరు కూడా ఇచ్చేసేయండి అని బెదిరించడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అక్కడ వాళ్ళకు పాస్బుక్లు ఇచ్చినటువంటి దాని మీద ఎంక్వైరీ చేసి ఆ పాస్బుక్లు క్యాన్సిల్ చేసి దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ వాళ్ళ పొజిషన్లో ప్లాట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ రెగ్యులరైజ్ చేసేటప్పుడు మాకు రెగ్యులరైజ్ చేయడానికి మేము ఎక్కడైతే 166 కింద అప్లికేషన్స్ పెట్టామో వాటిని కన్సిడర్ చేస్తూ రెగ్యులరైజ్ చేసి మాకు ప్రశాంత వాతావరణంలో మేము ఉండేట్లు అవకాశం కల్పించాల్సిందిగా మేము మీడియా ద్వారా ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కోరుతున్నాం. యాక్చువల్లీ 87 నుంచి 89లో 89లో 92లో కూడా కొన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. 92 నుంచి మేము రిజిస్టర్డ్ ప్లాట్ ఓనర్స్, మేము ఆక్యుపై చేసింది కాదు, అది ప్లాట్స్ కొనుక్కున్నాం మేము. దాన్ని గవర్నమెంట్ తర్వాత టెక్నికల్ గ్రౌండ్లో అది కోర్టులు దాన్ని గవర్నమెంట్ ల్యాండ్గా డిక్లేర్ చేశాయి కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం.